డ్యాము వెనకాల. హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ తెలుగు అబ్బాయి. మనం ఈరోజు అయితే కిన్నెర్ సన్ ప్రాజెక్ట్కి అయితే వచ్చేసినాం. అసలే మనం అడ్వెంచర్ చేయక 1 year అవుతుంది. అందుకోసం నేను ఈరోజు అయితే కిన్నెర్ సన్ ప్రాజెక్ట్లో ఉన్న ఆనంద దీపంతో పాటు దాని పక్కనున్న హైలాండ్కి అయితే మనమైతే వెళ్ళబోతున్నాం. అసలే కిన్నెర్ సన్ ప్రాజెక్ట్లో క్రోకోడైల్స్ ఎక్కువగా ఉంటాయంట. మరి అటువంటి ప్రాజెక్టులో మనమైతే ఒక చిన్న పడవపై ప్రయాణం అయితే చేయబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి నెక్స్ట్ మనం చేసే అడ్వెంచర్ అయితే మీరైతే మిస్ అవుతారు. కాబట్టి మన ఛానల్ అయితే వెంటనే వెళ్ళైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా మనమైతే అర్జెంటుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మరి ఈ వాటర్లో మాత్రం పెద్ద పెద్ద క్రొకోడైల్స్ అయితే ఉన్నాయి. మరి మీకు ఇంకా చెప్పడం మర్చిపోయినా, ఈ బోట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ పెద్ద బోట్కి వచ్చేసి. ఇక చిన్న బోట్ స్పీడ్ బోట్ అంటారు కదా, ఒక 4 members పడుతుంది దాంట్లో. దానికి వచ్చేసి అయితే మొత్తం రౌండ్ ఫిగర్ మీద అయితే 350. ఒకరు వెళ్ళినా అంతే, 4 వెళ్ళినా అంతే, 350 తీసుకుంటారు. దాంట్లో పోయి అక్కడ పెట్టిన దెబ్బ. మరి మనకు వచ్చేసి ఈ బోట్ జర్నీ అయితే 15 నుంచి 20 minutes వరకు అయితే తిప్పడం జరిగిద్ది. ఇంకా చిన్న బోట్ అయితే ఒక 10-15 minutes అయితే తిప్పుతారు. మరి మీరెవరైనా ఎప్పుడైనా కిన్నెర్ సన్ వచ్చి బోట్ ఎక్కకపోతే ఈసారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఎక్కండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది.
మనం 5 hours బ్యాక్ చేసిన అడ్వెంచర్. ఇక్కడ కనబడుతుంది ఇదే మన వాహనం. ఇక మీకు దూరంగా కనబడుతుంది చూడు, ఇదిగో జూమ్ చేస్తున్నా, ఇదే మన కిన్నెరసాని ప్రాజెక్ట్ డ్యాము. మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. దిస్ ఈజ్ కిన్నెరసాని ప్రాజెక్ట్. ఈరోజు అయితే మన కెమెరామ్యాన్ లేకపోవడం వల్ల ఒక్కడికే తిప్పలు. మొత్తం క్రొకోడైల్సే ఉంటాయి లోపల. క్రొకోడైల్స్, కింటా చేప కూడా ఉంటుంది దీంట్లో. కింటా చేపలు ఉన్నాయి. క్రొకోడైల్స్ చూసుకుంటే ముందుకు పోదాం. పట్టాయో ఇంకా అంతే సంగతులు. తెప్ప ఎటుపోతుంది. మొత్తం చూసినట్టే మొత్తం కిన్నెరసాని. ముందు చూసినట్టయితే అది డ్యాము. ఆ గ్యాప్లో కనబడేది డ్యాము. ఇటు చూసినట్టయితే ఈ మొత్తం పొలాలే. ఇటు చూసినా మొత్తం పొలాలే. మొత్తం కిన్నెరసాని. అటు మైలారం, ఆ కొండున్న సైడ్ మా ఊరు మైలారం. ఈ మొత్తం మా పొలాలే. ఈ కనబడుతున్నాయి ఐలాండ్స్. దీని పేరు అయితే లంబాడి బోర్డు అంటారంట. మరి లంబాడి బోర్డు అని పేరు ఎందుకు వచ్చిందో మనకు తెలియదులే, కానీ ఈ బోర్డు పేరు అయితే లంబాడి బోర్డు. పక్కన ఉంటాయి. ఇది లంబాడి బోర్డు. ఇగో ఈ ముందు కనబడుతుంది కదా, అదైతే డాంబోడు. ఇగో ఇది డాంబోడు. నాకు ఒక్కటి అర్థం కాదు, మీకు ముందు చూపిస్తా. మీకు ముందు చూసినట్టయితే ఇగో ఈ సరౌండింగ్స్లో ఆవులు కనబడుతున్నాయి నాకు. అక్కడికి ఆవులు ఎలా, ఇగో ఈ సైకిల్ ఉన్నాయి లోపల, అక్కడికి ఆవులు ఎలా వెళ్ళాయో నాకు అర్థం కావట్లేదు. మనం ఒకసారి అక్కడికి వెళ్దాం. ఆవులా లేదంటే అవి దొన్నలా అర్థం కావట్లేదు. మనం దగ్గరికి వెళ్ళైతే చూద్దాం. అస్సలు మనం ఉన్న ఈ సరౌండింగ్స్ ఏరియా ఎంత లోతు అంటే నేను చెప్పలేనులే, కానీ ఒక 100 feet ఉంటుంది లోపలికి. అంత లోతు ఇక్కడ. ఇగో ఈ మొత్తం లోతు ఏరియా మొత్తం ఫుల్ క్రొకోడైల్స్ ఉంటాయి అనుకో. ఇంకా పెద్ద పెద్ద క్రొకోడైల్స్. డీప్ ఏరియా. మనకు తోడు కూడా ఎవ్వరు లేరు అనుకో. వెనకలకి వెళ్దాం. స్పీచ్ ఇచ్చుకుంటా వెనకల తోలుదాం. మనకు తోడు ఎవరు లేరు. ఇంకా మీకు నేను, నాకు మీరు. వెనకున్నదైతే డాంబోర్డ్ అంటారు దాన్ని. అంటే ఈ సరౌండింగ్స్ ప్రజలు మాత్రం డాంబోర్డ్ అని నేమ్ పెట్టారు. ఇక అటు పాల్వంచ వాళ్ళు, కొత్తగూడెం వాళ్ళు, ఇంకా వాళ్ళు ఏం పెట్టుకున్నారో మనకు తెలియదులే, కానీ ఇప్పుడు వెనక ఉన్నదా ఐలాండ్, ఇదైతే మన ఆనంద దీపం ఉన్నదా. ఆనంద దీపానికి అయితే కొంచెం చివరి కలిసిద్ది, కానీ అక్కడ కూడా కొంచెం వాటర్ అయితే వచ్చే 2 బోర్లు సపరేట్ అవుతాయి. ఇంక ఎండాకాలం అయితే 2 బోర్లు అయితే ఒకటి అవుతాయి. బాగుంటుంది. వెనక చూసినట్టయితే మొత్తం డీప్ వాటరే. ఓకే, కట్టు కడతనే ఎండ కొడుతుంది. మనకి చేపల వ్యక్తి ఒకరు ముందు కనబడుతున్నారు. ఎంతో వాడికి ఏమంటారా బాబు, చంపేస్తుంది కదా. నాకు తెలిసి ఈ వ్లాగ్లో మాత్రం ఈ వాటర్ సౌండ్ ఒకటి, నా దగ్గు సౌండే మాత్రం బాగా విపరీతంగా వినబడుతూ ఉండొచ్చు. నిన్న కూల్ డ్రింక్ తాగడం వల్ల మనకైతే దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది. ఈ ఎండలు మరి, ఈ ఎండకు తట్టుకోలేక కూల్ డ్రింక్స్ అంటే ఏంది, ఇంకేమైనా తాగేయచ్చు. అంత ఘోరంగా కొడుతున్నాయి ఈ ఎండలు. ఆ వెనకల ఎక్కడో కనబడుతుంది కదా మీకు, వెనకల బ్యాక్ సైడ్, ఆడ నుంచి ఈడకి తెప్ప కొట్టుకుంటూ వచ్చే కల్లా నా పని సగం అయిపోయింది. అయ్యో వెనకాల మీకు చూపిస్తా, జీరో కట్టేద్దాం. అది మొత్తం వాటరే, డీప్ వాటరు, ఘోరంగా అంటే ఘోరము. ఇంకా మీకు ఇంకా చూపిస్తా. ఇది చెప్పాను కదా, ఇది మన డాంబోర్డ్ అంటారు దీన్ని.
ఇంకా సైడ్ 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 అది అల్లేరు బోర్డు ఇది అంటారు అక్కడ కనబడేది. నేమ్స్ బాగున్నాయి కదా. అమ్మని అమ్మ చేపలు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఆడ. దగ్గర పోయిలో పారిపోతాయి నాకు తెలిసి. నేనైతే టాస్క్ చేసి అయితే ఈ ఐలాండ్లకి అయితే వెళ్తానా. అమ్మ రావడం పడదొబ్బేటట్టున్నాయి. ఫస్ట్ స్టెప్ అయితే మనమైతే డాంబులోకి ఎంటర్ అయిపోయినాం. ఇంకా దీంట్లో ఎటువంటి అంటారు కదా మనకి పెద్ద పాములు అండ్ గుడెల్స్ అండ్ అడవి పందులు, ఇంకేముంటాయి అబ్బా, క్రొకడైల్స్, ముఖ్యంగా క్రొకడైల్స్ గుడ్లు పెట్టే ఏరియా ఇటువంటివి మొత్తం. ఇంకా ఒకవేళ అవి ఈ సరౌండింగ్స్ ఎక్కడ గుడ్లు పెడతాయి అనుకో, మనం చెరువులు పోయినాక మన ఎమ్మడ తగులుతాయి. ఇంకా అంటే గుడ్లు పెట్టే మొసలు క్రొకడైల్స్ ఏమో ఏంటంటే అవి గుడ్లు పెట్టే సరౌండింగ్స్లలో తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఆ సరౌండింగ్ ఏరియాలో పోతే మన పడ వెనకాల తగలటం అటువంటివి చేస్తూ ఉంటాయి. అమ్మ మొత్తం చెత్తే ఉన్నది. పాములు చూసుకుంటూ వెళ్దాం కొంచెం ముందుకి. ఇగో ఇదైతే డాంబోడు, గుర్తుపెట్టుకోండి నేమ్ డాంబోడు. నేమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. డాంబోడుకి బదులు ఏరేది ఏమైనా నేమ్ పెడదామంటే చెప్పండి. దీనికైతే ఏరే నేమ్ పెట్టేద్దాం, కొత్తగా నేమ్ పెడదాం. మ్యాప్లు కూడా యాడ్ చేసేద్దాం. ఫ్రూట్స్ ఎలక్కాయలు ఇది అంటారు కదా, ఇగో చెట్టు ఇది. ఎలక పండ్లో ఇదేం పండు మరి, మారుడా కోడిగుడ్లు ఉన్నట్టు ఉన్నాయి. మొత్తం కాయలు బాగానే ఉన్నాయి. అంటే ఆకలితో ఉన్నప్పుడైతే ఇవి బాగా పనికి వస్తాయి మనకి. మనమైతే తెచ్చుకోవడం జరిగిందిలే స్నాక్స్ మనతో పాటు. బాగున్నాయి చూడండి, కట్టు కోడిగుడ్డు సైజులో ఉన్నాయి. కోడిగుడ్లు అని కూడా మాత్రం తినేయకండి. ఎలక పండ్ల ఏంటారు, మా ఏరియాలో అయితే వీడినైతే ఎలక పండ్లు అంటారు. నేరేడుపై అంటారు కదా సంథింగ్ ఎలక పండ్లేనా ఏమో నాకు తెలియట్లేదు. ఎలక పండ్లు ఏ చచ్చిన పండ్లులే కానీ ఈ పండ్లు ఏం పండ్లు లేక మీకు తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. కోడిగుడ్లు మర్చిపోయినా, దీంట్లోకి అవి వచ్చాయని చెప్పాను కదా నేను. అక్కడి నుంచి చూస్తే మనకి ఆవుల్లాగా ఏదో కనబడ్డాయి సంథింగ్. అవి ఆవులో లేదంటే ఇంకా అడవి దున్నులు అర్థం కాలేదు. దీంట్లోకైతే వచ్చేసినాయి. చిన్నగా పోదాం. మనం మాట్లాడికి మనం అరిసే అరుసుడికి ఒకవేళ అడవి జంతువులు అయితే ఎక్కడికో తుర్రుమంటాయి. ఇంకా మన లోకల్ అంటే ఎడ్లు ఇవి ఉంటాయి కదా ఆవులు, అవైతే అక్కడే ఉంటాయి అనుకో. కానీ నాకు తెలిసి మొత్తం ఆవులే ఉన్నాయి దీంట్లో. ఇగో ఆవులు అచ్చులు కనబడుతున్నాయి, ఆవు పెండ వేసినాయి. ముఖ్యంగా ఆనకొండలు, పెద్ద పాములు, వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. నేనైతే మీకైతే డ్రోన్ షాట్ చూపిస్తా. బాయ్ బాయ్ డాంబోడు. అది లంబాడి బోర్డు అంట, ఇది డాంబోడు అంట. నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆడుంది డ్యాము, అక్కడెక్కడో కనబడుతుంది. ఆడికి వెళ్ళాలంటే మినిమం 1/2 అవర్ గట్టి కొడితే, ఇంకా చిన్న కొట్టుకుండా పోతే
గంట. ఈ అమ్మ లోపల నుంచి పోతుంటే పెద్ద పెద్ద చేపలు దూకుతుంటే నాకు ఉచ్చబడుతుంది ఎక్కడ మొసలగొడ్డు వచ్చి నన్ను ఎత్తగా తెంగిద్దామని. ఈ వాటర్ గురించి చెప్పడానికి నాకైతే నోరు రావట్లేదు, అంత బ్లాక్ ఉన్నాయి కింద, నాకైతే తడిసి మోపుడు అవుతుంది. నేను ఇందాక ఏదో గంట అని చెప్పానులే కానీ ఆ గంట కాదు, ఆడిపోయే కాడ 2 గంటలు అయ్యేటట్టున్నది. లాంగే అంతదీపం ఇక్కడ ఉందా అక్కడ ఉందా ఎక్కడో ఉంది, ఆడో కనబడుతుంది నాకైతే. ఇంత డీప్ వాటర్, చాలా అంటే చాలా డీప్గా ఉన్నది ఇక్కడ వాటర్ మాత్రం. సింగిల్ రైడర్ అడ్వెంచర్లు చేయాలి కానీ మరీ ఇట్లాంటి అడ్వెంచర్లు చేయద్దు. వాటర్తోని నిప్పుతోని వీటితో మాత్రం చెలగాటం ఆడొద్దు అనుకో. నిజంగా నేలతో చెలగాటం ఆడొద్దు. నేలతో చెలగాటం ఆడినాం అంటే అక్కడే చచ్చిపోతాం. ఒకటి మాత్రం నిజం, నీటితో మాత్రం చెలగాటం మాత్రం ఎప్పటికి ఆడొద్దు మనం. బాబు ఈడ ఎంత లోతు ఉంటుందో నాకు మాత్రం నేను చెప్పలేను, చాలా లోతున్నది. వెనకాల చూడండి లొకేషన్ ఉంది, అబ్బా 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 వావ్. చిన్న తిప్పుతా, చాలా బాగుంది కదా. ఇది కిన్నెరసాని అందాలు. కిన్నెరసాని బ్రిడ్జి మీద చూస్తే ఏం కనబడుతుంది కిన్నెరసాని అందాలు, కిన్నెరసాని లోపలికి వస్తే కనబడుద్ది అసలైన అందాలు. కిన్నెరసాని అందాలు. కొట్టి కొట్టి దమ్మొత్తంది. ఈ బండి మాత్రం ముందుకు పోట్లే. ఇదే టైంకి ఎవడో కాల్ చేస్తాడు, మనం ఎత్తామనుకో, బిజీ పర్సన్ కదా, ఖాళీగా ఉన్నప్పుడే. ఎవడు మన మహేష్ అని అనుకుంటా కదా కాల్ చేసేది. ఒరే మహేష్ రారా అంటే రాకుండా ఆడసేరి కాల్ చేస్తున్నావా? ఓకే ఓకే. కొట్టాలంటే వామ్మో ఇవేనా వస్తున్నాయి బాగా. ఇటువంటి జర్నీ చేయాలనుకుంటే నన్ను మాత్రం కాంటాక్ట్ అవ్వండి, పక్కా తీసుకెళ్తా. ఇగో ఈ బోల్డ్ మొత్తం తీసుకెళ్ళి ఈ బోల్డ్లలో ఫైర్ క్యాంపులు వేద్దాం మనం. ఒక నైట్ స్టే చేస్తే ఎట్లుంటుంది ఇక్కడ చెప్పండి, చాలా బాగుంటుంది కదా. నేను చెప్పలేను అనుకో, మీరే చెప్పాలి. నైట్ స్టే చేయాలి ఇక్కడ, మనం ఎమ్మటి చేస్తూనే ఉంటాంలే నైట్ స్టేలు. ఇదే ఐలాండ్ అబ్బా. ఈ ఐలాండ్ నేమ్ ఏంటిది, వెనకాల ఉన్నదాము అది, దాని పేరు ఏదో చెప్పిన ఇందాక, డాంబోడు. దాని పక్కన ఒక బుడ్డ ఐలాండ్ కనబడుతుంది, ఇది సంథింగ్. మధ్యలో వాటర్ వచ్చేసినాయి, కొంచెం గ్యాప్ అనుకుంటా. వెనకాల కనబడుతుంది అక్కడ, అది అది ఎస్, అది ఆనంద దీపం. వెనకాల కనబడుతుందా ఇది? ఎస్, అదేమో మనం బోట్లో వస్తున్నప్పుడు మనకి ఎదురుగా స్ట్రైట్కి పోద్ది కదా, ఒక ఐలాండ్ ఉంటుంది చాలా నీళ్ళ మధ్యలో, ఐలాండ్ అది. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, 2 చోట్లకి వెళ్దాం. ఈ పడవ ఈ తెడ్డు కొట్టాలంటే చాలా స్ట్రామినా ఉండాలి. ఏం సరిపోద్ది స్ట్రామినా. మోటార్ ఉంటే బాగుండేది, 100 పెట్టుకొని హై స్పీడ్ వెళ్ళిపోయేటోడిని. ఈ అమ్మ ఒక క్రొకోడైల్ కాంట్రాట్లేదు ఏంద్రా బాబు. క్రొకోడైల్ని చూడాలి చూడాలి అనుకుంటున్నాము, క్రొకోడైల్లే కనబడట్లేదు. నిజం చెప్పాలంటే ఇవి మనం వెళ్తున్నాం ఈ పడవ, ఈ పడవకైతే దగ్గర దరిదాపుల్లోకైతే అవి రావంట. మరి ఎందుకు రావో మనకు తెలియదు, భయం అనుకుంటా వాటికి. అట్లనే అవుతాను వచ్చి నా దగ్గరికి, పారిపోవడానికి కూడా ప్లేస్ లేదు, ఒడ్డైతే దూకొరకడానికి.
ఒడ్డులు కూడా అంటారు కదా ఐలాండ్స్ కూడా చాలా లాంగ్లో కనబడుతున్నాయి. ఇంకేం ఉరుకుతావు నా బొందా, ఇంటికి ఆహారం అయిపోవాల్సి వస్తుంది. కానీ వామ్మో ఇదేం డీప్ వాటర్ రా బాబు. కిందకెళ్ళి మాత్రం మట్టి మాత్రం తేలేమనుకో దూకి. చాలా డీప్గా ఉన్నది వాటర్, లోపల ఎక్కడో ఉన్నది. యాక్చువల్లీ చెప్పాలంటే భయం మీదనే పోతున్నా. కానీ ఒక అడ్వెంచర్ మ్యాన్కి ఉండాల్సిన భయం ఉండొద్దు అసలు. భయం అనేది పక్కన పెట్టేయాలి. నేను కూడా అదే చేసిన. ఇవన్నీ డాంబోలే. ఆ ముందు కనబడుతుంది కదా, ఎస్ అదే ఆనంద దీపం. పోదాం పదండి ఆనంద దీపానికి. ఎంత ఆనందం ఉన్నదో చూద్దాం. ఉండే క్యాంప్ వేస్తే ఉంటుంది నా స్వామి రంగా. లేదంటే ఒక లవ్ జంటను తీసుకొచ్చి దీనిలో వదిలి దొబ్బాల. ఏం చేస్తారో మరి. అది గుడ్ డ్యామ్ ముందు కనబడుతుంది. డ్యామ్ అది గుడ్ డ్యామ్, కిన్నెరసాని డ్యామ్ ప్రాజెక్ట్. ఇది మన వెళ్ళబోయే ఐలాండ్. చూద్దాం. ఇంతకుముందు చూడలే కదా అంత పర్ఫెక్ట్గా. పెద్ద పెద్ద చేపలు దూకుతున్నాయి. ఏమో దూకుతున్నాయిలే కానీ అవి దూకినప్పుడల్లా నా గుండె జల్లు అంటుంది. ఎందుకో నాకు తెలియదులే కానీ, ఎందుకో తెలియదు అనుకోకండి, ఎందుకో నాకు తెలుసులే కానీ చెప్పలేను. చెప్తే పరువు పోద్ది. ఆ పెద్ద పెద్ద చేపలు దూకినప్పుడు నాకు అనిపిస్తుంది ఏమో ముసలిగుడ్డ ఏమైనా వచ్చిందేమో. అసలు వెనకాల ఏం లేదు, వెనకాల పెట్టి నిగ్గిందంటే అంతే సంగతి. కానీ బాగుంది. ఒక్కసారి ఇటువంటి పడవ ప్రయాణం చేయండి, మరవలేము. అట్లున్నది, బాగుంది. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎట్లా మనం మొత్తం రివర్లో తిరుగుతున్నాం కదా, డ్యామ్ కాడికి పోయి డ్యామ్ మీద 4-5 సెల్ఫీలు దిగి స్పీడ్ బోట్ అన్నా లేదంటే స్లో బోట్ ఉంటాయి కదా, ఆ 2 బోట్లు ఎక్కేసి వద్దామని చూస్తాను. మరి ఎలా ఉంటుందో చూడాలా. ఇంకా అక్కడికి వెళ్ళినా మొత్తం తెలిసిన వాళ్ళే కనబడతారు. చూద్దాం. ఏందో ఈరోజు నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నా. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మాట్లాడితే లోతు గురించి మాట్లాడుతున్నా, లేదంటే దీంట్లో ఉండే మొసళ్ళ గురించి, చేపల గురించి, ఈ ఐలాండ్ల గురించి మాట్లాడుతున్నాలే కానీ అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అన్నది మాత్రం చెప్పట్లే కదా. చెప్తా. ఇప్పుడు అందరు కిన్నెరసాని ప్రాజెక్ట్ చూస్తూనే ఉంటారు కదా. డ్యామ్కి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, డీర్ పార్క్ అంటారు, స్పీడ్ బోట్ అంటారు, ఆ లాకులు చూస్తారు, ఆ కట్ట చూస్తారు. లవర్స్కి అయినా ఇంకా ఫ్యామిలీస్ అందరికీ చూసేది అది ఒకటే కదా. కానీ నేను ఈరోజు మాత్రం మీకు ఉన్నదా కిన్నెరసాని ఐలాండ్స్, ఆ దీపాలు, దీంట్లో మొసలు చూద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మొసలు మనకు కనబడవు కదా, ఏదో ఎప్పుడో అక్కడైతే కూతురు కనబడుతుంది. ఆ కూతురు నేనేం చేస్తా, కూతురు అందరూ చూసేది. కానీ ఐలాండ్స్ ఎలా ఉంటాయి, ఈ వాటర్ డీప్ వాటర్ ఎలా ఉన్నాయి, ఈ సరౌండింగ్స్ లోపల అందాలు ఎలా ఉన్నాయి అన్నది మీకైతే నేను ఈరోజు చూపించడం జరిగింది. చూస్తున్నారు కదా, చూడండి చాలా బాగున్నది. చూద్దాం, తిరుగుదాం, డ్రోన్ షాట్లు చూపిస్తా, అన్ని షార్ట్స్ చూపిస్తా, ఏది మిస్ చేయను. మరి నేనున్నది అందుకే కదా, మరి నేనున్నది అందుకే మీరు చూడని ప్లేస్ చూపిస్తా. సరే, మీరు అన్ని ప్లేసెస్ చూసే ఉంటారు ఆల్మోస్ట్. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అన్నీ చూస్తూ ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు. కానీ ఈ కిన్నెరసాని ఐలాండ్ లోపల ఏముందో మాత్రం ఎవ్వడు ఇంతవరకు వీడియో తీయలేదు. నేను మీకు చూపించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ పడవ ప్రయాణం చేస్తున్నా. సోలో రైడింగ్ చేస్తున్నా. సోలో రైడ్ అంటే పడవ రైడ్. ఇది ఏదో ఒక రైడు కానీ పడవ రైడ్. ఇదే మన ఆనంద దీపం. ఆనంద దీపానికి బోర్డు లేదనుకుంటున్నారా? బోర్డు అటువైపు ఉంటుంది. మనం అటు వెళ్ళి చూద్దాం, అటు చూద్దాం, ఇటు చూద్దాం, అన్ని వైపులా కవర్ చేద్దాం. పోయేదేముంది, పడవ ఉంది కదా మనకి. ఫ్రీ జర్నీ, రూపాయి ఖర్చు లేకుండా జరిగే ప్రయాణం ఇది. చూపించడంలో మనకేం అభ్యంతరం లేదు, కానీ కొట్టి కొట్టి చేతులైనా వస్తున్నాయి. ఫైనల్లీ ఇదే మన ఆనంద దీపం. ఆనంద దీపం ఎంతవరకు ఆనందం ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం బల్లలు పోతున్నాయి.
క్లీన్ చేసినట్టు ఉన్నారు కదా మొత్తం. ఆనంద దీపం ఇంత లోతున్నది ఇంద్ర లోపల. కోతులు ఉన్నాయా? కోతుల చికాకు ఎక్కువ ఉన్నట్టున్నది ఇక్కడ. కోతుల చికాకు. ఇది ఫ్రెండ్స్ మరి ఆనంద దీపం అయితే ఇలా ఉంది. ఇన్ని బల్లాలు ఇక్కడికి ఎలా మోసుకొచ్చారా బాబు. ఒక్కొక్క బల్లా వెయిట్ వచ్చేసి చాలా అంటే చాలా బరువు ఉంటుంది. ఇన్ని బల్లాలు ఎట్లా పట్టుకొచ్చారు అర్థం కావట్లేదు. అలా లాంచి ఎట్లా తట్టుకున్నదిరా నాయన. మంచి క్లీన్ చేశారులే. ఇంతకుముందు వచ్చినప్పుడు మరీ ఘోరంగా ఉన్నది, ఇప్పుడు మాత్రం మంచి క్లీన్ కనబడుతుంది. బహుశా టూరిస్ట్ ప్లేస్ మొత్తం మొదలైనట్టున్నది మొత్తం. మనం ఇంత ముందు ఒకసారి వచ్చినప్పుడు అప్పుడు కిన్నెరసానిలో తెప్పపై జెండా వందనం చేసినాం కదా, అప్పుడు మనం ఒక మాట చెప్పినాం, న్యూస్లో కూడా వచ్చింది. ఆనంద దీపంలో ఆనందం మాత్రం అస్సలు లేదని చెప్పిన. అప్పటి నుంచి మొత్తం పెంట అయిందంట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లలో ఒక పెద్ద మన గురించి ఒక అట్లా వేసేసారంట. వాళ్ళ డిపార్ట్మెంట్ గొడవ జరిగింది. ఓకే ఆనంద దీపం అన్నారు, మరి ఏం లేదు చెత్త ఉన్నదని చెప్పిన. దాని గురించి కూడా పెద్ద డిస్కషన్ జరిగిందంట, చెత్త ఉన్నది అన్నందుకు కూడా. మరి ఇప్పుడైతే మంచి క్లీన్గా ఉంది. ఓకే చూడండి మంచి క్లీన్గా కనబడుతుంది. నా గురించి మాత్రం ఎవరు గొడవలు మాత్రం పెట్టుకోకండి. ఇంతసేపు ఆనంద దీపాన్ని బల్లాల దగ్గర నుంచి చూసినాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇంకేమైనా మనకి కొత్తగా వెరైటీస్ కొత్తగా చూడడానికి కానీ కనబడితే చూద్దాం. మనకు కావాల్సింది కొత్తదనం కదా, కొత్తదనం కోసం లోపలికి వెళ్దాం. మొత్తం అత్తని నేను ఎట్లున్నా చెప్పండి. అడవిలో తిరుగుతా చూడు అన్నగాళ్ళు అన్నట్టున్నా కదా. పోలీసులు వేసి పడుతోబ్బారు కదా ఎవరన్నా నన్ను అన్నగాడు అనుకోండి. అన్నగానే కాదు నేను ఆటగాడిని. ఏదోలే మీదయ్యా. ఇటువంటి ఐలాండ్స్లలో మంచి పెద్ద ఆనకొండలు పడుకొని ఉంటాయి. ఇగో మీరు ఇక్కడ చూశారు కదా, సేమ్ ఇట్లా ముద్దుల మోడలే పడుకొని ఉంటాయి. మనకు అదృష్టం లేదనుకుంటా, కనబడట్లేదు. అదృష్టం కాదు, మనకు కలిసి వచ్చింది. అవి కనబడితే మనం నమిలి పడదు. ఏం కరుస్తున్నాయో ఏం గీరుతున్నాయో ఏం అర్థం కావట్లేదు. పై చూపుతో పాటు కింద చూపు కూడా ఉండాలంటారు. చూడాలా కింద చూద్దాం. ఒకటే కాదు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏం పాము కూర్చోండి రా బాబు, ఎంత పెద్దగా ఉన్నది పాము కూర్చో. అంటే చాలా పెద్ద పాములు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ బండలలో ఉంటాయి. ఈ పాము కూర్చొని చూస్తేనే అర్థమవుతుంది మీకు. సరే ఇదేం పాము కూర్చోండి, ఎంత పెద్దగా ఉన్నాయి. ఇది ఇలా చుట్టారంటే దొంగలేని అనుకుంటా, దొంగల పని దోసపోవడానికి. ఇగో ఇదైతే సోలార్ సిస్టమ్ ఈడ వేశారు. ఫ్రెండ్స్ ఆనంద దీపం మొత్తం అయితే తిరిగి వచ్చేసిన. ఓన్లీ ఈ సరౌండింగ్స్ వరకు అయితే మంచిగా ఉన్నది. లోపల మొత్తం అయితే చెత్త ఉన్నది. కొంచెం మధ్యలో ఒక సోలార్ కూడా పెట్టారు. మరి కరెంట్ సిస్టమ్ ఏం కానట్లేదులే, కానీ సోలార్ అయితే పెట్టారు. మరి ఎందుకు పెట్టారో మనకంత ఐడియా లేదు. నెక్స్ట్ మనమైతే డ్యామ్ కాడికి వెళ్ళబోతున్నాం. మన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట ఊరి నుంచి. మరి అందరిని ఒక్కసారి మనమైతే మీట్ అయ్యేసి స్పీడ్ బోట్ అయితే స్పీడ్ బోటు, నార్మల్ బోట్ అయితే నార్మల్ బోట్, ఏదో ఒకటి అయితే ఎక్కేద్దాం మనం. మరి ఆనందదీపం అయితే ఇలా ఉంది, ఏం లేదు, మొత్తం డొల్లనే లోపల. ఓన్లీ ఈ సరౌండింగ్స్ వరకు అయితే కొంచెం బల్లాలు వేసి కొంచెం నీట్గా గడ్డి మొత్తం తీసేయడం జరిగింది. బాగుంది, ఓకే. అయినా ఇక్కడికి ఎంట్రీ లేదు కదా, మొత్తం మాడి మసి అయిపోయింది, నల్లగా అయిపోయినా. ఏక బాగుందా? ఏక దొరికితే తలలు పెట్టేసిన. అడిగి దొరకదా మనం టార్జన్.
ముందుకు వెళ్దాం. ఇంకా ఇదైతే మరీ డీప్ ఏరియా, చాలా అంటే చాలా లోతుంటుంది, చాలా డీప్ ఏరియా. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసే జర్నీ ఒక ఎత్తు. ఆ వాటర్లో వెళ్ళాలా, ఓరి నాయను నాకు భయం వేస్తుంది ఇప్పుడే. అట్లనే మనం భయపడి మరి వెనకడికి వేయొద్దు, మనం ముందుకు వెళ్ళిపోవాలా, వెళ్ళిపోతూనే ఉందాం. చాలా కష్టంగా ఉంది, ఎదురుగాలి వస్తుంది, అడలు అటు వెళ్ళిపోతాను. ఇప్పుడు మనం ఎటు తిరిగైనా పై కట్టెక్కాలి, మరి ఎలా ఉంటుందో అక్కడ సిచ్యువేషన్ చూద్దాం. నన్ను చూసైతే ఎవడైనా చేపలోడే అనుకుంటారు, అట్నే ఉన్నా. నా నెత్తి కట్టు, నా అవతారం అట్లా చేపలోనే. లొకేషన్ ఎలా ఉంది వెనకాల, ఈ మొసళ్ళ దాంట్లో రప్ప రప్పలు ఆడిస్తాను చెప్పని మాత్రం. మళ్ళీ ఇంత ఘోరంగా వస్తాను, గడ్డలు వచ్చినాయంటే ఇక్కడ తెప్ప వదిలేసి వెళ్ళిపోతా. ఊరు నాయను ఇట్లా వస్తాను నేను. మళ్ళీ కట్టకొచ్చి చేరినాం. దిస్ ఈజ్ కిన్నర్స్ అని కట్ట. ఇదే అంటే వాటర్ స్టోరేజ్ అవ్వడానికి కట్టే. నాకేం మాట్లాడాలి అర్థం కావట్లేదు. ఓకే, ఓరు నాయను ఇదేం లోతురా బాబు, ఇంత లోతా. చాలా అంటే చాలా లోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. కట్టెక్కేసినాం మనం. ఎంత నల్లగొన్నానేంద్రా నాయన, ఎండల ప్రయాణం ఇలానే ఉంటాంలే. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే కిన్నర్సాన్ రీచ్ అయిపోయినాం. మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. మరి కిన్నర్సాన్ అందాలు ఎలా ఉన్నాయి మీరైతే నాకైతే కామెంట్ చేయండి. మరి ఇంతటితోనైతే నేనైతే వీడియో ముగిస్తున్నా. మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ అడ్వెంచర్ అనేది మిస్ కాకుండా ఉంటారు. మరి ఇంతటితో వీడియో ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ తెలుగు అబ్బాయి.